ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులందరికీ ముందుగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఒకనాడు సంచలనానికి కేంద్రమైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, స్వర్గీయ శ్రీనివాసులరెడ్డి గారి రెండవ కుమారుడును, మరియు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7వసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్నన్న తమ్ముణ్ణి అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం, వారి పట్ల, కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపరెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి నామాన్ని కానీ, పేరును కానీ, హైమావతమ్మ గారి పేరును కానీ ఉచ్చరించే అర్హత కూడా ప్రశాంతి రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. నేను ఒకే విషయం చెప్తాను, ఇంతకంటే ప్రశాంతక్క గురించి నేను ఎక్కువ మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు, మీ సోదరి కదా అని. నాయనా, సోదరే కాదను, ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం, మీరు తీసుకోండి, మీకు ఏగండి అని చెప్పి నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపరెడ్డి కానీ, ఆనం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు. వాస్తవంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి 16వ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది. రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు, నేనైతే కోవూరు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు, మీరేమంటారమ్మా అని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో, అన్న మీద ప్రేమతోనో కాదు, అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి, నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు ఒకే విషయం చెప్తున్నాను, ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం. ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను. నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంతక్క అర్థం పర్థం లేకుండా, ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఇంత అమాయకత్వమైనటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి
వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి, పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది. మొదటగా దినేష్ గురించి మాట్లాడింది, పొలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి. దినేష్, ఆ పదాలు మీరు విన్నారంటే మీరు స్పోక్స్మెన్గా వెనక నిలబడి ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. ఆమ్నం రామనారాయణ రెడ్డి గారు, బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా, మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే. ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో, మీరు 10,000 ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈ రోజు మాట్లాడండి. రామనారాయణ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా. మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని, నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని, నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు. విధి లేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడిందే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను. అయిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు, అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట, తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి. కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని, నేను కోవూరు వదిలిపెట్టి పోనని. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతక్కే, ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినిపించింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజీకి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తూ నాతో మాట్లాడింది. ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఆమె ఒక్క మాట, చిన్న మాటతో ముగిస్తాను, తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతూ లలితా సహస్రనామం చదివేరే, ఖడ్గమాల చదివేదే, అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజప్లో తీస్తూ మనకు చూపించారు, మీరందరూ చూశారు. అమ్మా ప్రశాంతమ్మ, మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే, మీరు నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ, నేను నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను రాజేంద్రతో మాట్లాడలేదని చెప్పి చెప్పండి. మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను. ఆ తర్వాత అన్న విజయసాయి అన్న, ప్రసన్న అన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అక్క అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలో అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క 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 ఎందుకు చేశానంటే చెప్పండి అక్క.
నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టంతది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన. పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దానివల్ల. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చాతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే కావాలి వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా పోతున్నాడు. ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు కూడా అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది, అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడ ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్టం, మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు ఇద్దరు, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క, చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన మా నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. వద్దు వద్దు అని చెప్పాను నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా, అంతే కదా. సరే రాజేంద్ర, విన్నారు కదా. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు 10,000తో ఓడిపోతున్నారు. కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి
మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు. ఎట్లా చెప్పండి మీరే? ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా, కోటీశ్వరాలు అంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహంభావం, అహంకారం, పొగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పొగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. కరెక్ట్ కాదు కదా? విజయసాయన్న గారు మాట్లాడతారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, రెండు, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు. వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశయుల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రసన్న రాజేంద్ర అన్న వీడియో మీరందరూ చూశారు. ప్రసన్న కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం కోవూరికి శ్రీనివాసరెడ్డి గారితో 5 సార్లు పోటీ చేసి పేద ప్రజలందరూ కూడా ఆయన ఆరాధ్య దైవంగా ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారిని ఆదరించారు కోవూరు ప్రజలు. ఈరోజు 1000 ఎకరాలు పోగొట్టుకుని ప్రజా జీవితంలో రాత్రనక పొగలనక సేవ చేస్తున్న ప్రసన్నకి తోడుగా ఉండాల్సిన అవసరం కోవూరు ప్రజలకు అందరికీ ఉంది. అదేవిధంగా సాయిరెడ్డి అన్నకు అవసరం లేకపోయినా నెల్లూరు ప్రజలకు సేవ చేయాలా, నెల్లూరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వ్యక్తిని ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వీసారెడ్డి అన్న ఇక్కడ పెట్టడం మీ నెల్లూరు ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వేమిరెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండేది.
చంద్రబాబు దగ్గర మోసపోయినాను, నేను నన్ను మోసం చేసి రాజ్యసభ ఇస్తాను నీలేదన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తీసుకుపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. జగనన్నకి ఆ రోజు ఆయన అవసరం అన్నా మనకంటే ఆ రోజే చెప్పాడు జగనన్న, కార్పొరేట్ వాళ్ళు ఉండరు సత్యన్న, మీ మాదిరి వాళ్ళు కాదు, వాళ్ళు ఉండరన్నా అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన అవసరం ఉందని 2019లో ఆయన గూడూరులో చేర్పించేటప్పుడు జగనన్నకి చెప్పి ఆయన చేర్చుకొని పార్టీలో ఆయనకి ఎంత పెద్ద రేంజ్లో జగనన్నతో కూడా ఆయన ఇచ్చాడో, సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగా ఇంట్లో కూర్చొని అన్నీ జరిపిన వ్యక్తి వేమిరెడ్డి గారు. ఈరోజు చిన్న కారణంతో పార్టీ వదిలి వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేసి మీరందరూ వింటున్నారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏం చెప్తారో మీరందరూ కూడా వింటున్నారు. ఇవన్నిటికీ ప్రశాంత్ అమ్మకి ఈరోజు ఢిల్లీలో మొత్తం పదవులు ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. అదేవిధంగా ఆమెకి ఆల్ ఇండియా టీటీడీలో అన్ని దేవస్థానాల మీద చైర్మన్కి ఇచ్చాడు. అంతకాడికి పెద్ద పదవులు ఇంకా లేవు. రాజ్యసభ 2 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అటువంటి పార్టీని నడీదిలో వదిలేసి మీరు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్కుగా వీసారెడ్డి గారిని, ఈ 7 మంది టీంని ఇక్కడ నిర్ణయించడం, జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతంగా ఖలీల్ని అక్కడ టౌన్లో పెట్టడం మీరందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, దమ్ము మీకు అందరికీ తెలుసు. మనకు సాయిరెడ్డి రావడం ఈ జిల్లాకు అదృష్టం, ఈ జిల్లా వరం. ప్రసన్నను కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని, ఆయన ఆస్తులు బాగొట్టుకొని పూర్తిగా 1000 ఎకరాలు దారపోసి ఈరోజు రాజకీయాలు ఇక్కడ ఉంటున్నాడు, నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన కూడా మీరందరూ ఆదరిస్తారు. ఈ 7 నియోజకవర్గాలు రాయన్ననే భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ జై జగన్. అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తుంది, భోంచేయండి. సార్ ఒక్క మాట చెప్తానండి మీకు. అంతర్లీనంగా ఇందాకనే నేను దానికి ఆన్సర్ కూడా ఇచ్చేశాను. ఏమని? రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో అన్నదమ్ములనేది ఒకరోజు విభేదించినట్టు కనిపించవచ్చు, కానీ అవి విభేదాలు కాదు. ఈరోజు చెప్తున్నాను, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని మేమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి కోవట్లుగా పంపించున్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పాను మా అన్నకి, అన్నా మీకు కోవూరు నియోజకవర్గంలో ఎవరెవరు అటు వెళ్ళిపోతున్నారు, ఎవరెవరికి మనకు నిలబడిపోతున్నారని నేను క్లియర్గా ఆడియో రిలీజ్ చేయక ముందే నేను చెప్పాను. మాకు అట్లాంటివి ఉండవండి, మాకు ఆస్తులు గొడవలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. మేము ఒక రాజకీయ అనుభవం గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి జిమ్మిక్స్ అనేది రాజకీయ కుటుంబాల్లో ఉంటాయని మీకు అందరికీ తెలుసు కదా. పొలిటికల్ స్టంట్, ఎస్, స్ట్రెంగ్త్. ఒక నిమిషం అన్న, రాజకీయ బలం కోసం కాదు, ఆమె చరిత్ర బయట పెట్టాం. బలం పెంచుకోవాలనంటే పోయి ఆమెనేదో చేసి మేము బలం పెంచుకోవాల్సిన అవసరంలే. మా రాజకీయ నాయకుల్లో ఉండే గ్రూపుల కన్నా మీలోనే ఎక్కువ ఉన్నాయన్న. ముందు అది చూసుకోండి అన్న. బాయ్ అన్న. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలు, 4 స్థానాలు కాదు, 7 అన్నీ చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరవడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే. అది ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ,
వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ, ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి, ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ? అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా? మనం వదిలేసినటువంటి వాళ్ళని తీసుకొని ఇచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రజాబలం. ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ, ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తూ ఉంది. మీరు సిద్ధం యాత్రలో, బస్సు యాత్రలో ఒకటి నేను అర్థం చేసుకున్నది, ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ, కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రానటువంటి పరిస్థితి కానీ, అంటే ప్రేమతో ఆప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్, వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం 175కు 175 సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత గొప్ప నాయకులైనా కూడా తెలుగుదేశం నిలబెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు. సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.